కూర్చోమ్మా కూర్చో. ఆ గిరాకీ తీసుకొని ఒరిజినల్ వికలాంగులు పెన్షన్లు ఉన్నాయి. ఒప్పుకుంటాం సార్. 2019లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడంటే ఓకే, అది ప్రభుత్వం మీరు చూసుకోండి. కాకపోతే 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, 2010లో జగన్మోహన్ రెడ్డి లేదు సార్, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు. అప్పుడు సదరం ఇచ్చి బస్సులు పెట్టి తోలి మాకు 87% ఇచ్చినారు సార్. 87. ఇప్పుడు నుంచే 40% కంటే తక్కువ ఉందని చెప్పి వికలాంగులందరికీ నోటీస్ వేయడం జరిగింది సార్. పులివెందుల నియోజకవర్గంలో దాదాపుగా ఇప్పుడు ఇచ్చిన సమాచారం ప్రకారం 3000 పెన్షన్లు 6 మండలాల్లో తొలగించడం జరిగింది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా 10,000 పెన్షన్లు అక్రమంగా, అంటే ఎవరు సకలాంగులైన వికలాంగులు పెన్షన్లు ఎందరికో వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కూడా మీరు రీవెరిఫికేషన్ చేసుకోవచ్చు. కానీ నిజమైన వికలాంగులకు 80% ఉంటే 80% కంటే 40% కంటే తక్కువ ఉందని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, మీరు నిజమైన వికలాంగులు పెన్షన్లు ఇవ్వండి, కానీ ఈ పూర్తిగా నడవలేని వికలాంగులు పెన్షన్లు ఇవ్వండి. ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్న మంచానికి పరిమితమైన వికలాంగులకు పెన్షన్లు ఇవ్వండి, కానీ సకలాంగులకు పెన్షన్లు ఇచ్చి నిజమైన వికలాంగులకు వాళ్ళ నోరు కొట్టి వాళ్ళ కడుపు కొట్టద్దని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇచ్చిన నోటీసులు, సచివాలయం నుంచి ఇచ్చిన నోటీసులు కూడా ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ప్రభుత్వాన్ని. 1983 నుంచి ఇచ్చిన సదరం సర్టిఫికేట్లు కూడా ఈరోజు రీవెరిఫికేషన్కి రావడం జరిగింది. 2010లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు లేరు 2010లో. అదేవిధంగా 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. కేవలం ప్రభుత్వం ఒకటే ఏమని చెప్తుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పెన్షన్లు ఎక్కువ బోగస్ పెన్షన్లు ఇచ్చినాడని చెప్పి ఒక షాకుతో అందరి పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా 1,08,000 పైన తొలగించడం జరిగింది. మేము ప్రభుత్వం వీళ్ళలో వికలాంగులు కాదా అని చెప్పి మీరే చూసుకోండి ఒకసారి, ఎంతమంది ఉన్నారు వికలాంగులను. వీళ్ళందరికీ 80 కంటే ఎక్కువ % ఉన్నా కూడా 40కి తక్కువ ఇచ్చి వాళ్ళను వికలాంగులను అనర్హులుగా చేసి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ ఎంటమ్మడే వెనక్కి తీసుకొని ఈ నోటీసును యథావిధిగా రేపు సెప్టెంబర్ 1వ తేదీన పెన్షన్ మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.